ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్లో ఒక మహిళను క్యాండిడేట్గా నిలబెడుతున్నారు కాబట్టి బీజేపీలో కూడా ఒక మహిళను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదెవరో నేను మీకు చెప్తాను. ఇక బీజేపీ చూసుకుంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. ఇంతకు ముందులా కాదు. 8 నియోజకవర్గాలకు కానీ 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎంపీ వచ్చేసేసి కిషన్ రెడ్డిగా ఉన్నారనమాట. సో ఇక్కడ గెలవడం కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. కిషన్ రెడ్డి అంత ఈజీగా వదిలేవాడైతే కాదనమాట. సో ఖచ్చితంగా గెలిచి తీరాలని ఖచ్చితంగా వాళ్ళు పట్టుబట్టి కూర్చుంటారు. అయితే ఇక్కడ ఎవరిని నిలబెడుతున్నారు అని అంటే మాత్రం ఎక్కువగా బండారు దత్తాత్రేయ డాటర్ అయినటువంటి విజయలక్ష్మి ఇక్కడ నిలబడే ఛాన్సెస్ ఉన్నట్టు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయానికి వస్తే ఈమె మంచి చదువుకున్న వ్యక్తి, అదిగాక సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి సో ప్రజల మద్దతు కూడా ఈవిడికి ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ 2 ఆయుధాలు ఉన్నాయి విజయలక్ష్మికి వెనకలో. ఒకరు కిషన్ రెడ్డి, ఇంకొకరు తన తండ్రి అయినటువంటి బండారు దత్తాత్రేయ. వీరిద్దరి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఆమెకు ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి.